అందరికీ నమస్కారం. నేను మీ ఫార్మాశివ. ఈరోజు గొర్రె పిల్లలు మూగజీవాలు మా పొలమైతే ఇడిసినారు. ఎందుకు ఇడిసినారంటే ఇది చిగురుపట్టి గిచ్చి పగిలేసింది. మనకి ఇది గిచ్చి పడితే సాగదు. దాంట్లో ఒకటి పురుగులు ఉంటుంది తిండి మనకి బాడీకి. అందుకోసం గొర్రెలు తినాలని ఇడిసినాము. ఎందుకు ఇడిసినారంటే మా పొలం పక్కనే అడిగినారు అన్నోళ్ళు. సరే మేపుకోండి అనుకున్నాను. ఎందుకు మీరు పొలం ఇట్లా అనుకోవచ్చు మీరు. మనం డీసెంట్గా ఏమనుకున్నామంటే అంతా దున్నేసి ఏమైనా జొన్నలు పెడదాం అనుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో పెడదాం కంపల్సరీ. ఇదైతే సుమారుగా 200 మేకలు అయితే ఉన్నవి మూగజీవులు. ఏంటంటే అలా పోవాలా లాంగ్ పోవాలా 2-3 కిలోమీటర్లు పోవాలా, గడ్డి ఎక్కడ లేదు, అయితే మేపుతున్నాం ఇక్కడ మీకు దగ్గర కదా అన్నారు. సరే అని మేపుకోండి, మేము కాదనలేదు. ఎందుకంటే మీ పొలం పక్కన ఉంది కదా, సరే మూగజీవులు చూసే మనకు కూడా మంచిదే కదా అనేసి మూగజీవుని నెనుకుంటా. కొండలు కూడా గడ్డి లేదన్న, అస్సలు ఎండిపోయింది. నీళ్ళు కూడా అక్కడే లేదు, చెరువులో కానీ ఎక్కడ కానీ. ఎక్కడన్నా దోవపోవాలా, పొలం పక్కన వేసి తిడతారనేసి నేను కూడా మిమ్మల్ని అడిగినామా. సరే ఇడుచుకోండి చెప్పినాము. వాటికి ఆహారం ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ వాటికి ఆహారం ఎంత ముఖ్యమో. సుమారుగా 12 గంటల నుంచి ఎంత చేశారు రీసెంట్గా అయితే 6 గంటల నుంచి 9 గంటల వరకు, 9 గంటల నుంచి 6 గంటల వరకు వస్తారు. మరి వచ్చిన తర్వాత పిల్లలకి దాని బిడ్డలు పాలు ఇచ్చి పనుకోబెట్టేస్తామంట. తెల్లవారుజామున మరి యాపకు ఎక్కడ 5 గంటలకు వెళ్ళి నరుక్కొని చిన్న పిల్లలకి బిడ్డలకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు రోజు ఇదే పని వాళ్ళకి 9 గంటలకు టైం సరిగ్గా వస్తారన్నమాట. టైం సరిగ్గా ఇస్తే బాగా మేపుకుంటే ఒక మేక పిల్ల మనకు బాడీకి బాగా మనకి కడుపు నిండా తింటారనమాట. చూడండి ఎంత కన్నగా తినిపోయింది, కొండ అంతా ఎండిపోయింది అనమాట. ఇప్పుడు ఎండాకాలం సీజన్ వస్తుంది. చూడండి ఈ ఫార్మర్స్ ఎంత కష్టపడి మీకోసం కష్టపడి తీస్తున్నాడు. ఈ 2 సార్లు ఎందుకు వచ్చినారంటే అది మనకి తోడు బిడ్డలు ఉంది కాబట్టి ఇంకా దాహం వేస్తుంది, ఎక్కడ ఇంకా లేదు, తాలకొస్తుంది. పొద్దునే వెళ్ళి వేరే పొలం తినొచ్చినారు. మళ్ళీ మా చేనులో ఇంకా పొలం పుడుతుంటే ఇక్కడ లేదన్నా ఏం చేయాలి, అక్కడ పిల్లడు తోడుతున్నాడు చూడండి. ఎందుకంటే దాహం వస్తుంది, అంత తిన్నగా తినేసి ఎక్కడైనా వదిలేసినావా చూడండి. ఇంత దాహం మూగజీవులకి కొంత ఏదైనా ఆహారం ఉంటే మీ పొలంలో పత్తి ఉంటే ఇడండి ప్లీజ్ దున్నేది. మనకైతే లాస్ట్ అయితే పాలు పిండిచ్చినారు. ఇది తాగి చూడండి, సూపర్గా ఉంటుంది. గేదె పాలు, ఆవు పాలు, అంగడి పాలు తాగి చూడండి. మన మూగజీవుల మేకలు చాలా